రండి ఆరాధించెదము దేవాతి దేవుని, రండి కీర్తించెదము రాజాతి రాజుని, చేతులపై శిరము వంచి స్తుతించి పొగడెదము క్రీస్తునాథుని. వ్యాధిపాదలం జయించుటకు ప్రభువును స్తుతించెదము వ్యాధిపాదలం జయించుటకు ప్రభువును స్తుతించెదము వందనములను ఛేదింపా ప్రభువును పొగడెదము వందనములను ఛేదింపా ప్రభువును పొగడెదము రండి ఆరాధించెదము దేవాతి దేవుని, రండి కీర్తించెదము రాజాతి రాజుని, చేతులపై వంచి స్తుతించి పొగడెదము శ్రీక్రీస్తునాథుని. ఎరికో గోడలు కూలద్రోయ ప్రభువును స్తుతించెదము ఎరికో గోడలు కూలద్రోయ ప్రభువును స్తుతించెదము సముద్రము దాటుటకు ప్రభువును పొగడెదము సముద్రము దాటుటకు ప్రభువును పొగడెదము హల్లెలూయా 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 హల్లెలూయా
నిత్య స్తుతికి పాత్రమైన పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రములు నమస్కారము కలుగునుగాక. పితకు పుత్రునకు పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము కలుగును గాక. నిత్య స్తుతికి పాత్రమైన పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రములు నమస్కారము కలుగునుగాక. పితకు పుత్రునకు పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము కలుగును గాక. నిత్య స్తుతికి పాత్రమైన పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రములు నమస్కారము కలుగునుగాక. పితకు పుత్రునకు పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము కలుగును గాక. Praise the Lord. 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 Hallelujah. 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 యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా మహిమ. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, తండ్రి మహిమ, తండ్రి ఘనత. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా ఆరాధన, ఆత్మదేవా మహిమ. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. ప్రభునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా, విశ్వాసులరా, మిమ్మలందరినీ కూడా ఆదివారము ఈ సాయంకాల ఆరాధనకు తండ్రి అయినటువంటి దేవుడు ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ మిమ్మలందరినీ కూడా
ఆయన తన ప్రశస్తమైనటువంటి దీవెనల ద్వారా ఆశీర్వదిస్తూ ఈ ఆరాధనంతటిలో కూడా ఆయన మనతో కలిసి జీవించటానికి, మనతో కలిసి ఈ ఆరాధనలో ఏకీభవించి మన యొక్క మనవులను ఆలకించి ఆ మనవులకు సమాధానము ఒసగేటటువంటి పరమోన్నతుడిగా ఆయన మనందరినీ కూడా ఈ దివ్య సప్రసాద ఆరాధనకు ఆహ్వానిస్తూ ఉన్నారు. ఈ ఆరాధనలో మనమందరము కూడా కొద్ది క్షణముల పాటు చేతులు పైకి లేపి కనులు మూసుకొని ఆ దేవునితో మనందరము కూడా వ్యక్తిగతముగా సంభాషణ జరుపుతూ గతకాలమంతా కూడా ఆయన మన కుటుంబాలలో చేసినటువంటి మేలులన్నిటినీ కూడా తలంచుకుంటూ, మన కుటుంబాలలో ఆయన చేసినటువంటి మహత్కార్యములన్నిటినీ కూడా స్మరించుకుంటూ ఈ ఆరాధనంతటిలో కూడా మనందరము కూడా ఆయనతో ముఖాముఖి సందర్శన, ముఖాముఖి సంభాషణ గావించటానికి ప్రయత్నం చేద్దాం. ఎవరము కూడా మన ఆలోచనలతో కానీ, మన యొక్క తలంపులతో కానీ, మన యొక్క దృష్టితో కానీ, నేత్రములతో కానీ పరధ్యాస కాకుండా సంపూర్ణముగా ఆయన యందు మాత్రమే మన యొక్క ఆలోచనలను నిలుపుతూ, ఆయన యందు మాత్రమే మన యొక్క మనోనేత్రములను నిలుపుతూ ఈ ఆరాధనంతటినీ కూడా దేవుడు మనకు ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా మార్చేటటువంటి ఈ తరుణములో మనము ఆయనకు సన్నిహితముగా ఉండటానికి ప్రయత్నం చేద్దాం. రోజంతా కూడా మన ధ్యాస, మన ఆలోచనలు, మన మాటలు సమస్తము కూడా దేవుని సన్నిధి, దేవుని వైపు కాకుండా మన యొక్క వ్యక్తిగత ధోరణిలో నిమగ్నమై ప్రతిదీ కూడా మనలను చిరాకు పరిచేటటువంటివిగా, మనలను ఇబ్బంది పెట్టేటటువంటివిగా, మనలను బాధ పెట్టేటటువంటివిగా ఉన్నాయి. కానీ ఈ క్షణము ప్రభు అంటూ ఉన్నాడు, ప్రియ మిత్రుడా, ప్రియ స్నేహితుడా, విశ్వాసులారా, నా వైపు తేరిపార చూస్తూ, నా మీద మీ దృష్టిని నిలుపుతూ, నేను మీ ముందల ఉన్నాను, మీ సమస్త భారమును తొలచివేయటానికి మీ మధ్యలో ఉన్నాను అని ప్రభు పలుకుతున్నటువంటి మాటలను మనందరము కూడా జ్ఞాపకము చేసుకొని ఆయన యందు మాత్రమే మనందరము దృష్టిని నిలుపుకుంటూ ఒక ఆరాధన గీతము ద్వారా ఆ ప్రభుని మనందరము కూడా మనసారా స్తుతించుకుంటూ ఆ ప్రభుని మనందరము కూడా కనపరుచుకుందాం. తొలిసారి నిన్ను లోకుంది మొదలు చిగురించే నీ ప్రేమ నా చిన్ని ఎదలో. తొలిసారి నిన్ను
నిన్ను లోకుంది మొదలు చిగురించే నీ ప్రేమ నా చిన్ని ఎదలో. ఆరాధనా ఆరాధనా యేసువా ఆరాధనా 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 యేసువా ఆరాధనా. ఎంత గనుడవు నీవు, ఎంత శక్తి సంపూర్ణుడవు, తెలియలేదు నాకు నిన్ను స్వీకరించు వరకు. తెలియలేదు నాకు నిన్ను స్వీకరించు వరకు. ఎంత గనుడవు నీవు, ఎంత శక్తి సంపూర్ణుడవు, తెలియలేదు నాకు నిన్ను స్వీకరించు వరకు. తెలియలేదు నాకు నిన్ను స్వీకరించు వరకు. ఈ ఒక్కరోజు పోనివ్వనయ్యా నిన్ను లోకొనగా. ఈ ఒక్కరోజు పోనివ్వనయ్యా నిన్ను లోకొనగా. ఆరాధనా ఆరాధనా యేసువా ఆరాధనా 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 యేసువా ఆరాధనా 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 యేసువా ఆరాధనా 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 యేసువా ఆరాధనా. ఎంత మధురము నీ ప్రేమ, ఎంత రుచికరము నీ భోజ్యం. తెలుసుకొంటి దేవా నన్ను నీలో దాచుకోవా. తెలుసుకొంటి దేవా నన్ను నీలో దాచుకునవా. ఎంత మధురము నీ ప్రేమ, ఎంత రుచికరము నీ భోజ్యం. తెలుసుకొంటి దేవా నన్ను నీలో దాచుకొనగా. తెలుసుకొంటి దేవా నన్ను నీలో దాచుకొనవా. ఈ ఒక్కరోజు కోరివనయ్యా నిన్ను లోకొనగా. ఏ ఒక్కరోజు పోనివ్వనయ్యా నిన్ను లోకొనగా. ఆరాధనా ఆరాధనా యేసువా ఆరాధనా ఆరాధనా ఆరాధనా
యేసువ ఆరాధనా 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 యేసువ ఆరాధనా. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 యేసువా వందనం. యేసువా వందనం. దివ్య సప్రసాద ప్రభు ఆరాధన. సప్రసాద ప్రభువా ఆరాధన. దివ్య సప్రసాద ప్రభు ఘనత. సప్రసాద ప్రభువా ఘనత. Praise the Lord. Praise Praise the Lord. the Lord. Praise Praise the Lord. the Lord. Praise Praise the Lord. the Lord. Praise the Lord. అందరము కూడా కొద్ది క్షణాల పాటు దేవుని సన్నిధిలో విశ్రాంతము కలిగినటువంటి హృదయతో దేవుని ఎడల దప్పిక కలిగినటువంటి తుప్పివలి ఏ విధముగా అయితే సెలయేరు కోసము ఎదుగుతూ ఉందో, ఈ ఆరాధనలో మనమందిరము కూడా ఆయన కొరకు ఆయన మనతో ఏమి సంభాషించాలి అని అనుకుంటున్నాడో వాటిని కనుగొనటానికి మనము ఆయన వైపు పరుగెడదాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కీర్తనకారుడు 62వ కీర్తన 8వ వచనములో ఈ విధముగా పలుకుతూ ఉన్నాడు. మీ హృదయములను ఆయన చెంతకు ఆయన ఎదుట కుమ్మరించుడి అని పలుకుతూ ఉన్నాడు. కీర్తనల గ్రంథము 62వ కీర్తన 8వ వచనములో ప్రభు మరలా చెప్తూ ఉన్నారు, మీ హృదయములను ఆయన ఎదుట కుమ్మరించుడి అంటూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువు ఈరోజు ఆరాధనలో నిన్ను నన్ను అడుగుతున్నటువంటి బలమైనటువంటి ప్రశ్న, నువ్వు నాతో హృదయపూర్వకముగా మాట్లాడి ఎంతకాలం అవుతూ ఉన్నది? ప్రియ సహోదరులారా, ప్రశ్న మరలా అర్థము చేసుకొనటానికి ప్రయత్నము చేద్దాం. దేవుడు మనందరినీ కూడా ఈ ఆరాధన సమయములో బలమైనటువంటి ప్రశ్న ద్వారా అడుగుతున్నటువంటి మాట, నువ్వు నాతో హృదయపూర్వకముగా మాట్లాడి ఎంత కాలమవుతూ ఉన్నది? ఇది మనము హృదయంతరంగాలలో నుండి దేవునికి చెప్పవలసినటువంటి సమాధానము. ప్రియ సహోదరి సహోదరులారా, దేవునికి మనము మాటల ద్వారా కంటే, మెదడు పలికేటటువంటి భావాచాలాల కంటే, దీనికి మనము సమాధానము మన హృదయంతరంగాలలో నుంచి చెప్పాల్సినటువంటి సమయము. ప్రభు అడుగుతున్నాడు, నువ్వు నాతో మాట్లాడి హృదయపూర్వకముగా నీ హృదయని తెరచి, ఇదిగో దేవా నన్ను కరుణించుము, నన్ను ఆశీర్వదించుమని దేవుడు అడుగుతున్నటువంటి ప్రశ్న, ఎంత కాలం అవుతూ ఉన్నది నీ హృదయంతరంగాలలో నుండి నన్ను స్మరించుకొని నాతో మాట్లాడటానికి నీకు ఎంత కాలము పడుతూ ఉంది అని అడుగుతూ ఉన్నారు. అందుకనే కీర్తనకారుడు ఈ ఆరాధన ఈ రాత్రికాల సమయంలో పలుకుతున్నటువంటి గొప్ప మాట ఏంటో తెలుసా? మీ హృదయములను ఆయన ఎదుట కృమ్మరించండి. హృదయాన్ని, దాని తలంపులను, దాని వాంఛలను, దాని మనోవేదనలను, అనేకమైనటువంటి భావోద్వేగాలన్నిటినీ కూడా ఇదిగో ఒక ద్రవ రూపములో వాటన్నిటిని కూడా రంగరించి దేవుని ఎదుట ఆయన దివ్య సప్రసాదము ముందుట కృమ్మరించమని
కీర్తనకారుడు పలుకుతున్నాడు, ప్రియమైనటువంటి తల్లిదండ్రులారా, సహోదరి సహోదరులారా, విశ్వాసులారా, నిజము మాట్లాడుకున్నట్లయితే దేవుని ఆలయములో నిలబడి కూడా కొన్నిసార్లు మనము దిక్కులు చూస్తూనే ఉంటాము. దేవుని ఆలయములో మనందరము కూడా కూర్చొని దేవుణ్ణి మనందరము కూడా స్మరించాల్సినటువంటి మనము పరధ్యానములో, మరో ఆలోచనలతో, మరో వేదనలతో, ఇదిగో దేవుడు ఉన్నాడు నా ఎదుట, నేను ఎందుకు దేవాలయానికి వచ్చాను అనేటటువంటి భావన కూడా మరచినటువంటి సందర్భాలు మనలో చాలా సందర్భాలు ఉండే ఉంటాయి. అందుకనే ఈ ఆరాధన సమయములో ప్రభు అంటూ ఉన్నాడు, నువ్వు నాతో మాట్లాడి హృదయపూర్వకముగా నీ హృదయంతరంగాలలో నుండి మాటలను పోగు చేసుకొని నాతో మాట్లాడి ఎన్ని రోజులవుతుంది ప్రియమైనటువంటి మిత్రమా అని ప్రభు అడుగుతూ ఉన్నాడు. ఇది నిజము కాదా? ఇది సత్యము కాదా? దేవునితో మనందరము కూడా ఉన్నాము అని ఈ క్షణము కూడా దేవుని సన్నిధిలో మనం ఉంటూనే ఎన్నో పరధ్యానాలు చేస్తూ ఉన్నాము అనటములో ఎటువంటి అతిశయోక్తి లేదు అంటే మీరు నమ్ముతూ ఉంటారా? ప్రభు అంటూ ఉన్నాడు, బలమైనటువంటి నీ వంచల ద్వారా, బలమైనటువంటి నీ యొక్క ప్రార్థనల ద్వారా, బలమైనటువంటి నీ యొక్క మనోభావముల ద్వారా దేవుని స్తుతించటానికి ప్రయత్నము చెయ్యి. దేవునితో తృప్తిగా మాట్లాడటానికి ప్రయత్నము చెయ్యి. దేవునితో హృదయము తెరచి మాట్లాడటానికి ప్రయత్నము చెయ్యి. మనందరము కూడా సువార్తల్లో చదువుతూ ఉంటాము, యేసు ప్రభువు బెతానియా గ్రామమునకు వెళ్ళినటువంటి తరుణములో అక్కడ ఇరువురు సోదరులు యేసు ప్రభుని యొక్క పరిచర్యలో నిమగ్నమవుతూ ఉంటారు. మార్తా మరియమ్మను. ఈ మార్తా మరియమ్మలు ఇరువురు కూడా యేసు ప్రభువుని దర్శించినటువంటి తోడనే, యేసు ప్రభువుని చూసినటువంటి మరుక్షణమే ఇరువురిలో కూడా భిన్నమైనటువంటి అభిప్రాయాలు రేకెత్తాయి. యేసు ప్రభువును చూడగానే వారిలో ఒకరికి ఆధ్యాత్మిక కోణము రేకెత్తినప్పుడు మరొకరికి బాహ్యమైనటువంటి ధోరణ రేకెత్తినది. అనగా ఒకరు, ఇదిగో ప్రభువు చెరువులోనే ఉన్నాడు కదా, నా హృదయము తెరిచి ఆయన పాదముల చెంత కూర్చుంటే నా మనస్సులో ఉన్నటువంటి భారము కొద్దిగైనా సరే బయటకు పడేటటువంటి అవకాశము ఉంటుంది, వాటి నుంచి తప్పించుకునేటటువంటి అవకాశం ఉంటుందని మరియమ్మ తలచినప్పుడు మార్తా అనేకమైనటువంటి పనులతో సతమతమగుతూ ప్రభువుని ప్రశ్నిస్తుంది, దేవా, నేను అనేకమైనటువంటి పనుల చేత సతమతమవుతూ ఉండగా ఇదిగో నీకు ఏమాత్రము కూడా పట్టనట్టు ఉంది అని ప్రభువుని ప్రశ్నిస్తూ. ఈ రెండు సందర్భాలలో ప్రభువు ఎవరిని మెచ్చుకున్నాడు? బాహ్య ఆర్భాటాలకు పోయినటువంటి మార్తమ్మన, లేదు నేను ప్రభు పాదముల చెంత కూర్చోవాలి, నా దృష్టిలో వేరే ఆలోచన ఉండకూడదు, వేరే పని మీద నా ధ్యాస ఉండకూడదు, ఇదిగో ఆయన యందే నా సంపూర్ణమైనటువంటి ధ్యాస అని యేసు ప్రభువుతో సంభాషణ గావించినటువంటి మరియమ్మ గొప్పదా? ఈరోజు ప్రభు అడుగుతున్నారు, నీ హృదయంతరంగాలలో నుండి మాట్లాడే ఎన్ని రోజులవుతుంది ప్రియమైనటువంటి బిడ్డ అని అడుగుతూ ఉన్నాడు. ఇది మనము లోతుగా భావించాల్సినటువంటి ఒక ఆలోచన. దేవుడు అడుగుతున్నాడు, ఈ యొక్క సాయంకాల ఆరాధన సమయంలో ప్రభువు నిన్ను వ్యక్తిగతముగా అడుగుతూ ఉన్నాడు, నాతో మాట్లాడు. వస్తువులతో కాదు, పుస్తకాలతో కాదు, లేదా బయట ఉన్నటువంటి అంగు ఆర్భాటాలు కలిగినటువంటి వ్యక్తులతోనూ వస్తువులతో కాదు, నాతో స్వయాన
మాట్లాడటానికి ప్రయత్నం చెయ్యి. కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, నీ హృదయంతరంగాలలో చొచ్చుకొని ఉన్నటువంటి భావాలన్నిటినీ కూడా ఆయన ముందర కృమ్మరించి మాట్లాడు. దేవా, నేను ఈ బాధతో బాధపడుతున్నాను, ఈ శోధనతో బాధపడుతూ ఉన్నాను, ఈ అవసర నిమిత్తము నీకు ప్రార్థన చేస్తూ ఉన్నానని దేవుని సన్నిధిలో మెలగడానికి ప్రయత్నం చెయ్యి. ఇర్మియా గ్రంథములో 29వ అధ్యాయము 13వ వచనములో మనందరము కూడా చదువుతూ ఉంటాము. మీరు నన్ను సంపూర్ణ హృదయముతో వెతికినప్పుడు నన్ను కనుగొందురు అంటూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనములో ప్రభు అంటూ ఉన్నాడు, మీరు నన్ను సంపూర్ణ హృదయముతో వెతికినప్పుడు నన్ను కనుగొనెదరు అని ప్రభు అంటూ ఉన్నాడు. సంపూర్ణ హృదయము అనేటటువంటిది ఎప్పుడూ కూడా ఆవగింజతో పోల్చబడినటువంటిదే. ప్రభువు స్వార్థ వర్తమానాలలో చెప్తున్నటువంటి మాట, ఆవగింజంత విశ్వాసము ఉండినా నువ్వు అనుకున్నటువంటిది, ప్రార్థన చేసినటువంటిది కూడా సమస్తము జరుగునని ప్రభువు ఆనాడు వర్తమానము ద్వారా తెలియజేస్తున్నారు. ఈ లోకములో ఎన్నో పదార్థాలు, ఎన్నో విత్తనాలు, ఎన్నో అవకాశం కలిగినటువంటి ధోరణిలు ఉన్న ప్రభువు మనకు పరిచయం చేసినటువంటి విశ్వాస సాంగత్యము ఏంటంటే ఆవగింజ. ఎందుకని ఈ ఆవగింజను మనకు పరిచయం చేస్తూ ఉన్నాడు? నువ్వు సంపూర్ణముగా ఆయన సన్నిధిలో నిలవాలి. ఏ విధముగా అయితే ఆ ఆవగింజ తనలో కనీసము గాలిని కూడా ఇమిడ్చుకోలేనంత విధముగా చొచ్చుకొని ఉంటూ ఉందో, మన విశ్వాసము, దేవుని ఎడల ప్రేమ, దేవుని ఎడల వాంఛ, దేవుని ఎడల తృష్ణ, దేవుని ఎడల నమ్మకము, దేవుని ఎడల ఉన్నటువంటి గొప్ప ప్రేమ సంపూర్ణముగా ఉండాలి అని ఇర్మియా గ్రంథములో ప్రభు పలికినటువంటి మాటలను మనకు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైనటువంటి తల్లిదండ్రులారా, సహోదరి సహోదరులారా, మిత్రులారా, ప్రభువు మొదటిగా అడిగినటువంటి మాట, నీ హృదయాన్ని ప్రభు ముందల తారాదత్తము చెయ్యి. రెండవదిగా, ప్రభు ముందల సంపూర్ణ హృదయముతో నువ్వు ప్రార్థన చెయ్యి. నువ్వు ప్రార్థన చేసినటువంటి తోడనే నువ్వు ఎందుకు నన్ను కనుగొనవో ప్రభు అంటూ ఉన్నాడు. నువ్వు నన్ను ఎందుకు కనుగొనలేవో నేను చూస్తాను అంటూ ఉన్నాడు. ఇది పరిశుద్ధ గ్రంథములో దేవుడు తన బలమైనటువంటి మాట ద్వారా మనందరికీ వాగ్దానం చేస్తున్నాడు. నువ్వు కనుగొను, నువ్వు మాట్లాడు, నేను ఎందుకు వినను, నేను ఎందుకు సమాధానం ఇవ్వను, నేను చూస్తాను. నువ్వు సంపూర్ణంగా అడగాలే కానీ ఇవ్వటం ఎంతసేపు సుమా, నీకు వసగటం ఎంతసేపు సుమా అంటూ ఉన్నాడు ప్రభు. అంటూ ఉన్నాడు, నిన్ను దీవించటానికి నా హస్తము ఎప్పుడు కూడా కురుచ కాదు అంటూ ఉన్నాడు. నిన్ను దీవించటానికి, నిన్ను ఆశీర్వదించటానికి నా మోచేయి ఎప్పుడు కూడా కురుచ కాదు అంటూ ఉన్నాడు. కానీ మన దగ్గరే ఉన్నటువంటి కురుచైనటువంటిది ఏంటో తెలుసా? హృదయము. ఆ హృదయము ప్రభు సన్నిధికి రాగానే అన్ని సంగతులలో, అన్ని మనుషుల దగ్గర, అన్ని సందర్భాలలో అది విశాలంగా ఉన్నప్పటికీ కూడా దేవుని దగ్గర, దేవుని సన్నిధిలో అది ఎప్పుడు కూడా ముడుచుకొని కురుచగా ఉండిపోతూ దేవుని సన్నిధిలో ఉండటానికి దానికి ధైర్యము సరిపోకపోతే ప్రభు అంటున్నాడు, నా ముందల నీ హృదయమును వ్యక్తపరచుము అంటూ ఉన్నాడు. అందుకనే ఈ ఆరాధనలో మనందరికీ కూడా మొదటి ప్రశ్న, దేవునితో హృదయంతరంగాలలో నుండి మాట్లాడి ఎన్ని రోజులవుతూ ఉంది సుమా అంటున్నాడు. ఆలోచన చేద్దాం. నామకార్థముగా కూర్చొని వెళ్ళిపోతూ ఉన్నామా? ఏదో మొక్కుబడిగా దేవుని సన్నిధిలో కొద్దిసేపు
ఆ సేద తీరి వెళ్ళిపోతే మంచిది కదా, చేతులు దుడిపేసుకుంటే మంచిది కదా, ఇంత పరిత్యాగం ఎందుకులే, ఎందుకు అనవసరమైనటువంటి వ్యధ అనుకుని ఏదో నామకార్థముగా దేవుని సన్నిధిలో నిలబడితే ప్రభు అంటూ ఉన్నాడు, అటువంటి హృదయముతో కాదు, సంపూర్ణముగా నీ మనస వాచ కర్మేన నువ్వు దేవాలయములో కూర్చొని ప్రార్థన చేయటానికి ప్రయత్నం చెయ్యి అని ప్రభువు ఈ రోజు మనందరికీ కూడా ఆహ్వానము పంపుతూ ఉన్నాడు. రెండవదిగా ప్రభువు ఈ ఆరాధనలో మనందరం అడుగుతున్నటువంటి ప్రశ్న, నువ్వు జవాబు పొందుకునేంత వరకు ప్రార్థన చేసి ఎంతకాలం అవుతూ ఉంది? ఎంతో చక్కటి ప్రశ్న. నువ్వు జవాబు పొందుకునేంత వరకు కూడా ప్రార్థన చేసి ఎంత కాలం అవుతూ ఉంది? ఇది మనము వ్యక్తిగత విశ్వాసులుగా మన మనస్సులో నిలుపుకోవలసినటువంటి మరో ప్రశ్న. నేను ప్రార్థన చేసింది ఏదైనా నా జీవితంలో జరిగిందా? ఏ రోజైనా సరే పట్టు విడవకుండా పట్టుమంటూ ఒక విషయం నిమిత్తమై దేవుని సన్నిధిలో ఏనాడైనా సరే ఘనముగా ప్రార్థన చేశానా అనేది రెండో ప్రశ్న. మన మనసులో ఒక్కొక్కసారి కోతివలే ఒక కొమ్మ నుండి ఒక కొమ్మ వేరే కొమ్మకు, ఒక రెమ్మ నుండి మరో రెమ్మకు కావలసింది మర్చిపోయి మనలో ఉన్నటువంటి కుదురులేనటువంటి మనస్తత్వాన్ని బట్టి, మనలో కుదురులేనటువంటి ఆలోచనలు బట్టి మనం ఏనాడు కూడా దేవుని ఆలయములో నిర్వధికముగా ఒక తలంపు నిమిత్తమై, ఒక ఉద్దేశము నిమిత్తమై, ఒక జీవితము నిమిత్తమై, ఒక కుటుంబ అభివృద్ధి నిమిత్తమై, బిడ్డల నిమిత్తమై, భార్య నిమిత్తమై, భర్తల నిమిత్తమై, ఉద్యోగము నిమిత్తమై కన్నీటితో నిర్వధికముగా ఒకే ఒక ఉద్దేశం కొరకు ఏనాడైనా ప్రార్థన చేశావా? ప్రార్థన చేస్తే ఎంత కాలమైంది? ఈ ప్రార్థనకు సమాధానము వసగి దేవుడు ఎంత కాలం అవుతూ ఉంది? ఆలోచన చెయ్యాలి. ప్రియమైనటువంటి స్నేహితులారా, సహోదరి సహోదరులారా, మీకు మునప్పుడు చెప్పిన విధముగా ఈ ప్రశ్నలు మనం ఎందుకుని నెమరు వేసుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యాలి అంటే, మోషే లాంటి వాడే దేవుని సన్నిధిలో ఎప్పుడైతే దైవ దర్శనమును పొందుకున్నాడో, ఆ దైవ దర్శనము ద్వారా తనలో ఉన్నటువంటి బలహీనతలను గుర్తించగలిగాడు, తనలో ఉన్నటువంటి బలములను కలిగించగలిగాడు. దేవుని వైపు సాగిపోతూ లోకమును త్యజించి, సర్వమును త్యజించి, లోకమును తన వ్యామోహము కాకుండా దేవుని వైపు ఒక జింక పిల్లలాగా పరిగెత్తినటువంటి తరుణాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఆనాడు అరుదుగా దేవుడు ఇచ్చినటువంటి భాగ్యాన్ని ఈనాడు దేవుడు ప్రతిసారి కూడా ఎటువంటి కుదువ లేకుండా, ఎటువంటి జాప్యము లేకుండా, ఎటువంటి అవంతరాలు లేకుండా దేవుడు నీకు ప్రతి నిత్యము కూడా దివ్య సప్రసాదము అనేటటువంటి గొప్ప సాన్నిధ్యము ద్వారా నీకు ప్రత్యక్షమవుతూనే ఉన్నాడు దేవుడు. ఈ సాన్నిధ్యములో ఎన్నిసార్లు ఒక ఉద్దేశము నిమిత్తము నిర్వధికముగా పట్టు విడవకుండా ప్రార్థన చేశావు? నువ్వు చేసినటువంటి ప్రార్థనకు ఈనాడైనా సమాధానము పొందుకున్నావా? ఆలోచన చెయ్యాలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. అందుకే ప్రభు అంటూ ఉన్నాడు, లూకా శుభవార్తలో 18వ అధ్యాయములో 1వ వచనములో ఆయన పలుకుతున్నటువంటి మాట, ఎల్లప్పుడూ ప్రార్థించవలెను, నిరుత్సాహపడకుడు అని లూకా శుభవార్త 18వ అధ్యాయము 1వ వచనములో మనం చదువుతూ ఉంటాము. ఎల్లప్పుడూ ప్రార్థించవలెను, ఏ రోజు కూడా నిరుత్సాహపడకుడు అని ప్రభు మనందరినీ కూడా ఆదేశిస్తూ ఉన్నాడు. నిరుత్సాహపడకుడు. ఒకసారి ప్రార్థన చేసి చేతులు దులుపుకోకు, 2 సార్లు ప్రార్థన చేసి ముఖం తిప్పుకోకు, 3 సార్లు ప్రార్థన చేసి మొక్కుబడిగా ఇక్కడి నుంచి వెళ్ళిపోకు. ప్రభు అంటూ ఉన్నాడు,
ఎల్లప్పుడూ ప్రార్థించు, నిరుత్సాహం చెందకు. నువ్వు పొందేటటువంటి వరకు కూడా, నీ జీవితంలో గొప్ప కార్యములు జరిగేటటువంటి వరకు కూడా దేవుణ్ణి ఆశ్రయించటము నేర్చుకో అని ప్రభు అంటూ ఉన్నారు. ఇకనే మనం ఆదికాండములో యాకోబు గారి జీవితాన్ని చూస్తూ ఉంటాము. ఆదికాండము 32:26 వచనములో యాకోబు దేవునితో కుస్తీపాటు పడి చివరకు దేవుడు ఏ విధంగా ఆశీర్వదించారు తెలుసా? నేను నిన్ను ఆశీర్వదించక మానను అని యాకోబును దీవించి ఆ ఉదయకాలం అక్కడి నుంచి దేవుడు వెడలిపోవటం మనం చూస్తూ ఉన్నాం. ఎంత గొప్ప ఆశీర్వాదకరము! యాకోబు తనలో ఉన్నటువంటి పాప భీతిని జ్ఞాపకము చేసుకోరకుండా, తనలో ఉన్నటువంటి లోపాలను పక్కన పెట్టి దేవునితో కుస్తీపాట్లు పడ్డాడు. అయ్యా, నువ్వు నన్ను ఆశీర్వదించు, నువ్వు నా ప్రార్థనకు సమాధానం ఇవ్వకపోతే నేను ఇక్కడి నుంచి నిన్ను వెడలనీయను, నేను ఇక్కడి నుంచి వెళ్ళనీయను. నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు, నన్ను ఒక సంపూర్ణ వ్యక్తిగా ఇదిగో నీ సన్నిధిలో నన్ను అభిషేకించుమని యాకోబు దేవునితో కుస్తీపాట్లు పడ్డాడు. ఆయన కూడా మనలాంటి ఒక సాధారణమైనటువంటి మనిషి. ఆయన కూడా మనలాగే బలహీనతలు కలిగినటువంటి వాడే. ఆయన కూడా మనలాగే వంచన కలిగినటువంటి ఆలోచన కలిగినటువంటి వాడే. కానీ దేవుని తెలుసుకోవడానికి ప్రయత్నం మొదలు పెట్టాడు. ఆ ప్రయత్నము దేవునితో ప్రార్థించటముతోనే మొదలు పెట్టాడు, దేవునితో సంభాషించటముతో మొదలు పెట్టాడు. తన జీవితాన్ని పావనపరుచుకున్నాడు. ఆయన జీవితమును గొప్పగా దేవునిలో మిళితము చేసుకున్నాడు. ఈ రాత్రి కాలము మరొకసారి ఆలోచించు ప్రియ నేస్తమా, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. జవాబు పొందుకునేంత వరకు ఏ రోజైనా ఓపికతో, ఏ రోజైనా సరే దేవుని యందు నమ్మకముతో నీ యొక్క వ్యక్తిగతమైనటువంటి మనోభావాలను నువ్వు లగ్నము చేస్తూ దేవుని ప్రత్యుత్తరముకే వేచి చూసావా? అయితే ప్రభు అంటూ ఉన్నాడు, ఇదిగో ఆయన యందు ఎల్లప్పుడూ సంపూర్ణముగా శ్రద్ధ కలిగి ప్రార్థించుడు, నిరుత్సాహము చెందకు అంటూ ఉన్నారు. అందుకనే యాకోబు గారు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనములు మనందరము కూడా చదువుతూ ఉంటాము. ధర్మాత్ముని ప్రార్థన గొప్ప శక్తి కలిగినటువంటిది. ధర్మాత్ముని యొక్క ప్రార్థన గొప్ప శక్తి కలిగినటువంటిది అని యాకోబు పత్రికలో 5వ అధ్యాయములు 16వ వచనములు మనం చదువుతూ ఉంటాము. కాబట్టి ధర్మ పరివర్తనము కలిగి ఎల్లప్పుడూ దేవుణ్ణి నిరుత్సాహపడకుండా దేవునికి ప్రార్థనము చేయటం నేర్చుకో. మన అంతస్తును బట్టి కాదు, మన సమయాన్ని బట్టి కాదు, మనకున్నటువంటి పనులను బట్టి కాదు. దేవుడు మనకు చేరువలో ఉన్నప్పుడే ఆయనను ఆశ్రయించినటువంటి నరుడు ధన్యుడని కీర్తనకారుడు పలికిన విధముగా ఆయన ఈ తరుణము, ఈ క్షణము నీ ఎదుట ఆయన తన స్తుతుల సింహాసనము మీద కూర్చొని నీ వైపు తేరిపార చూస్తూ ఉండగా ఆయన ఎడల ఆయన పాదములను పట్టుకొని ప్రార్థన చేయడానికి ప్రయత్నం చెయ్యి. దేవుడు వింటూ ఉన్నాడు, దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు. దేవుడు మన మనోగతమైనటువంటి భావాలను ఎరిగి మన కొరకు ఆయన వేచి చూస్తూ ఉన్నాడు. కాబట్టి సమయాన్ని వృధా చేయకు సుమా. ఆయన ఎడల గొప్ప నమ్మకం కలిగి ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేద్దాం. మూడవదిగా, పరిశుద్ధమైనటువంటి జీవితము జీవించాలని ఎంతకాలము అయినది. ప్రతి మనిషి కూడా ఒక నూతన సంవత్సరములోనూ ఒక మంచి రోజు చూసుకోను, ఒక మంచి తరుణాన్ని చూసుకోను, ఈ రోజు నుంచి నేను ఒక మంచి జీవితాన్ని జీవిద్దాము అనుకుంటాం.
దానికంటూ మనము ఒక సమయాన్ని నిర్ణయిస్తూ ఉంటాము. దానికంటూ మనము ఒక పద్ధతి పెట్టుకుంటూ ఉంటాము. కానీ ఆ నిర్ణయాలు పద్ధతులన్నీ కూడా కాలగర్భములో కలిసిపోయి మనందరము కూడా ఎక్కడే చేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఏ రోజు కూడా పరిశుద్ధ జీవితం వైపు మనం మక్కువ చూపించాం. కానీ ఈరోజు దివ్య సప్రసాద ఆరాధనలో ప్రభువు మనకు 3వ ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. పరిశుద్ధమైనటువంటి జీవితము జీవించాలని అనుకుని ఎంతకాలము అయినది? ఎందుకంటే పేతురు గారు రాసినటువంటి మొదటి లేఖలో 5వ అధ్యాయములో 15-16 వచనాలు మనం చదువుతూ ఉంటాం. నేను పరిశుద్ధుడను కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండుడు అంటూ ఉన్నాడు. నేను పవిత్రుడను కనుక నా సన్నిధిలో నా సమక్షములో ఉన్నటువంటి మీరు కూడా పరిశుద్ధత కలిగి జీవించుడు అని ప్రభు అంటూ ఉన్నారు. ఇది ఒక సాధారణ మానవుడు తలంచిన తలంపుగానే దేవుడు మనందరికీ కూడా బహిర్గతము చేస్తున్నాడు. ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా ప్రతినిత్యము తమ బిడ్డలను చూసి అనుకునేటటువంటి భావన ఏంటంటే, నా బిడ్డలు కూడా నా అంత గొప్పవారు అవ్వాలి, నా బిడ్డలు కూడా నన్ను పోలి జీవించాలి, నాకంటే మెరుగుగా జీవించాలి, నాకంటే ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలి, నాకంటే ఉన్నతమైనటువంటి బాధ్యతలను స్వీకరించాలి, నాకంటే కూడా దేవుని చేత అధికముగా దీవించబడాలి అని నీ కుటుంబములో నువ్వు ఏ విధంగా నీ బిడ్డల ఎడల, నీ కుటుంబ సభ్యుల ఎడల భావిస్తూ ఉంటావో దేవుడు కూడా భావించేటటువంటి గొప్ప భావన ఏంటో తెలుసా? ఆయనలాగా మనము కూడా పరిశుద్ధులముగా జీవించాలి. ఇది మన జీవితాలలో కొద్దిగా కష్టతరమైనప్పటికీ, కొంచెము అది సులువు కానప్పటికీ కూడా మనము ఆయన యందు నమ్మకము కలిగి పరిశుద్ధ జీవితాన్ని కలిగి జీవించాలి. హెబ్రీయులకు రాయబడినటువంటి లేఖలు మనం చదువుతూ ఉంటాము. 12వ అధ్యాయము 14వ వచనములో పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు. పరిశుద్ధత లేకుండా ఎవడును దేవుణ్ణి చూడలేడు, దేవుని నుండి సమాధానము పొందుకోలేడు, దేవుని నుండి తలంపులు నెరవేర్చబడలేడు, ఎవడు కూడా దేవుని సమక్షంలో నిలవచాలడు అంటున్నారు. గమనించండి ప్రియమైనటువంటి తల్లిదండ్రులారా, సహోదరి సహోదరులారా, ఈ రాత్రి కాలము దేవుడు మనందరికీ కూడా ఇస్తున్నటువంటి గొప్ప వాగ్దానాలను స్మరించుకున్నాడు. నువ్వు నీ హృదయంతరంగాల్లో నుండి దేవుని స్తుతించటం మొదలుపెట్టు. నీ హృదయములో ఉన్నటువంటి భావాజాలన్నిటినీ కూడా ఆయన ముందల కుమ్మరించడానికి ప్రయత్నం చెయ్యి. ప్రార్థన చెయ్యి, నిరుత్సాహపడకుండా దేవుడు నా యొక్క మొరను ఏనాటికైనా సరే తీరుస్తాడు, ఏనాటికైనా సరే ఆయన చొరవ తీసుకొని నా తలంపులన్నిటినీ కూడా 30దంతులుగా 60దంతులుగా 100దంతులుగా ఆశీర్వదిస్తూ ఉంటాడు అని తలంపు కలిగి ప్రార్థన చెయ్యి. 3వదిగా పరిశుద్ధత కలిగి జీవించటానికి ప్రయత్నం చెయ్యి. ఇవన్నీ మన జీవితాలలో ఉన్నప్పుడు ఎందుకు మన ప్రార్థన నెరవేరదో చూద్దాం. ప్రభువే అంటూ ఉన్నాడు, ఇవన్నీ నీ జీవితంలో ఉన్నప్పుడు నువ్వు నన్ను ఎందుకు కనుగొనలేవు, నేను చూస్తాను అంటూ ఉన్నాడు. స్వయాన ఆయనే అంటూ ఉన్నాడు, నీకు గనక హృదయ శుద్ధి కలిగి ఉన్నట్లయితే, నువ్వు గనక నిర్వధికముగా ప్రార్థన చేసేటటువంటి శక్తి ఉన్నట్లయితే, నీలో నిర్వధికముగా పవిత్రతను నెలకొనుకునేటటువంటి శక్తి ఉన్నట్లయితే, నేను నీకు ఎందుకు సమాధానం ఇవ్వను, నేను కూడా చూస్తానని ప్రభువు ఇర్మియా గ్రంథములో పలుకుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులు, దేవుని వాక్కు సజీవమైనటువంటిది. ఆ సజీవము కలిగినటువంటి మాటలు
మనము ఈ ఆరాధనలో ధ్యానము చేస్తూ ఉన్నాము. ఒక నరుడి మాట నువ్వు వింటం లేదు, నీతో సమానుడైనటువంటి నరుని మాట నువ్వు వినటము లేదు మిత్రమా. నువ్వు దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క సేవకుల యొక్క మాటల ద్వారా దేవుని వాక్యమునే నీ యొక్క శ్రవణముల ద్వారా వింటూ ఉన్నావు. అది నరుడు పలుకుతున్నటువంటి మాటలు కాదు, దేవుడు తన సాన్నిధ్యము నుండి నీతో పలుకుతున్నటువంటి మాటలు. నమ్మకము కలిగి ప్రార్థన చెయ్యి. ఈ ఆరాధన మనలను గొప్పగా ఆశీర్వదించాలని ప్రార్థన చెయ్యి. తద్వారా మనము కూడా ఇదిగో మరలా తిరిగి మన గృహాలను దర్శించేటటువంటి సమయంలో ప్రభుని యొక్క దీవెనలు నువ్వు మాత్రమే కాదు, నీ బిడ్డలు, నీ కుటుంబ సభ్యులు సమస్తము కూడా పొందుకునేటటువంటి గొప్ప అర్హతను నువ్వు నీ కుటుంబానికి తీసుకుని వెళ్తూ ఉంటావు. ఈ తరుణంలో మనందరము కూడా ఆ ప్రభువుని స్తుతించుకుంటూ, దావీదు కుమార యేసయ్యా, నన్ను స్వస్థత పరచువయ్యా, నన్ను దీవించువయ్యా, నన్ను కరుణించుమయ్యా అని మనందరము కూడా ఈ యొక్క గీతము ద్వారా ప్రభువుని స్తుతించుకొనటానికి ప్రయత్నము చేద్దాం. దావీదు కుమార యేసయ్యా, నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. దావీదు కుమార యేసయ్యా, నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. దావీదు కుమార యేసయ్యా, నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. దావీదు కుమార యేసయ్యా, నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా, స్వస్థత పరచగను త్వరగా రావయ్యా, స్వస్థత పరచగను త్వరగా రావయ్యా, స్వస్థత పరచగను త్వరగా రావయ్యా, స్వస్థత పరచగను త్వరగా రావయ్యా. దావీదు కుమార యేసయ్యా, నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. స్వస్థత కలిగినటువంటి దేవా, అగ్గి అంచును అంటగనే ఇదిగో ప్రభువా, రక్తస్రావముతో బాధపడుతున్నటువంటి ఆ తల్లిని స్వస్థత కల్పించి తన జీవితములో నీ యొక్క కృపను పొందుకునేటటువంటి భాగ్యమును ప్రసాదించావే. ఈ యొక్క రాత్రి కాలము ఈ ఆరాధన సమయములో మేము కూడా దేవా మీ యొక్క ఆశీర్వాదములను పొందుకొని
మా తలంపులలో ఉన్నటువంటి ఆలోచనలను, మా ప్రార్థన సంఘీభావమును ప్రభువా మేము పొందుకొని మా జీవితాలలో ధన్యత పొందుకునే భాగ్యమును ప్రసాదించమని వేడుకుంటున్నాను. అంగీ అంచును అంటగానే గొప్ప స్వస్థతనిచ్చావు. అంగీ అంచును అంటగానే అద్భుత స్వస్థతనిచ్చావు. అంగీ అంచును అంటగానే అద్భుత స్వస్థతనిచ్చావు. అంగీ అంచును అంటగానే అద్భుత స్వస్థతనిచ్చావు. నీ దృఢ విశ్వాసమే నిన్ను స్వస్థత పరిచేను. 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 అని పలికిన దేవా నీకే స్తోత్రమయ్యా. అని పలికిన దేవా నీకే స్తోత్రమయ్యా. రావయ్యా యేసు రాజా, యేసు రాజా. రావయ్యా యేసు రాజా. యేసు రాజా. స్వస్థత త్వరగా రావయ్యా. స్వస్థత పరచగను త్వరగా రావయ్యా. స్వస్థత పరచగను త్వరగా రావయ్యా. స్వస్థత పరచగను త్వరగా రావయ్యా. దావీదు కుమార యేసయ్యా, ఒక మాటైనా చాలును నేను స్వస్థత పొందెదను. నేను స్వస్థత పొందెదను. మరణించినటువంటి లాజరును జీవముతో లేపినటువంటి దేవా, నేనే పునరుత్థానమును సత్యమును జీవమును మార్గమును అని పలికినటువంటి దేవా, ఈ ఆరాధనలో మా జీవితాలలో ప్రభువా మృత సంబంధమైనటువంటి ఆలోచనలు, మృత సంబంధమైనటువంటి సంబంధాలను మేము దృఢీకరించి, ఇదిగో దేవా సత్యము జీవము మార్గము అయినటువంటి నీ యొక్క మార్గములో మేమెప్పుడు కూడా సేద తీరేటటువంటి భాగ్యమును ప్రసాదించమని కోరుకుంటూ, నీ యొక్క ప్రత్యక్షతకై, నీ యొక్క దీవెనలకై మేమందరము కూడా నీ సన్నిధానములో ఎదురు చూస్తూ ఉన్నాము తండ్రి. మరణించిన లాజరును జీవముతో లేపావు. లాజరును జీవముతో లేపావు. మరణించిన లాజరును జీవముతో లేపావు. మరణించిన లాజరును జీవముతో లేపావు. నేనే పునరుత్థానమును సత్యము జీవము మార్గమును. 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 అని పలికిన దేవా నీకే స్తోత్రమయ్యా. అది పలికిన దేవా నీకే అందరము కలిసి స్తోత్రమయ్యా. రావయ్యా యేసు రాజా, యేసు రాజా. రావయ్యా
స్వస్థత పరచగను త్వరగా రావయ్యా, స్వస్థతపరచెదను త్వరగా రావయ్యా, స్వస్థత పరచగను త్వరగా రావయ్యా, స్వస్థతపరచెదను త్వరగా రావయ్యా. దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలునులే స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలునులే స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా, స్వస్థత పరచగను త్వరగా రావయ్యా, స్వస్థతపరచెదను త్వరగా రావయ్యా, స్వస్థత పరచగను త్వరగా రావయ్యా, స్వస్థతపరచెదను త్వరగా రావయ్యా, స్వస్థత పరచగను త్వరగా రావయ్యా, స్వస్థతపరచెదను త్వరగా రావయ్యా, స్వస్థత పరచగను త్వరగా రావయ్యా, స్వస్థతపరచెదను త్వరగా రావయ్యా. Praise the Lord, praise the Lord, Praise the Lord. praise the Lord, Praise the Lord. hallelujah, Hallelujah. hallelujah, Hallelujah. 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 యేసువా వందనం, యేసువా వందనం. యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. యేసువా ఆరాధన. యేసువా ఆరాధన. Praise the Lord, Praise the Lord. praise the Lord, Praise the Lord. praise the Lord. Praise the Lord. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా, ఈ చివరి సమయమున మనందరము కూడా వీలున్న ప్రతి ఒక్కరు కూడా మోకరిల్లి చేతులు వంచి చేతులు జోడించి శిరములను వంచి ఆ దివ్య సంప్రసాద ప్రభుని ఎదుట మన యొక్క వ్యక్తిగత తలంపులను, వ్యక్తిగత ప్రార్థనలను, కుటుంబ అవసరతలను మనందరము కూడా ప్రతిదీ కూడా దాచుకొనక ఆయన ముందల ప్రోక్షిస్తూ, దేవా నా వ్యక్తిగత జీవితములో నన్ను గొప్పగా ఆశీర్వదించుము, నా వ్యక్తిగత జీవితములో, నా వ్యక్తిగతమైనటువంటి ఈ ప్రయాణములో, నా కుటుంబ జీవితములో, నా బిడ్డల జీవితములో ఇదిగో దేవా నేను గొప్పగా ఆశీర్వదించబడేటటువంటి బలమైనటువంటి ఆత్మీకార్యములు నాలో నెలకొల్పుమని ఆ దివ్య సంప్రసాద ప్రభువు ముందల మోకరిల్లి ప్రార్థన చేయటానికి ప్రయత్నం చేద్దాం. కృపా సత్య సంపూర్ణుడా దయగల తండ్రి, నీ ఘనమైనటువంటి నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాము. ఈ తరుణములో మేమందరము కూడా ఈ కొద్దిసేపు నిన్ను స్తుతించేటటువంటి ఈ ఘనమైన ప్రక్రియ ద్వారా దేవా సాధ్యమైనంత వరకు మాలో ఉన్నటువంటి లోకపరమైన ఆలోచనలను బయటకు నెట్టివేసి ఇదిగో దేవా నీ యందు సంపూర్ణమైనటువంటి ధ్యానముతో, సంపూర్ణమైనటువంటి మనస్సుతో మనస్సును లగ్నము చేసి ఈ కొద్దిసేపు నీతో ఏకీభవించి ప్రార్థన చేయటానికి మా మనస్సులలో ఉన్నటువంటి వ్యధను వాక్య రూపములో పరిష్కరించుకొనటానికి మాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప సందర్భముగాను దేవా నీకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాము. ఈ తరుణములో ఇదిగో తండ్రి నీ ఎదుట సాష్టంగపడి మోకరిల్లి ప్రార్థన చేస్తున్నటువంటి నీ విశ్వాసులందరినీ కూడా దేవా పరిశీలించండి, వీక్షించండి, పరికించి చూడండి దేవా.
ఎన్నో ఆలోచనలతో విరిగి నలిగినటువంటి హృదయాలలో, ఆ హృదయాలలో నెరవేర్చబడనటువంటి తలంపులతో ఏనాటికైనా మా జీవితాలలో ఈ తలంపు నెరవేరకపోదా, మేము ఆశీర్వదించలేకపోమా, ఈ నా బిడ్డ జీవితంలో నేను గొప్ప కార్యములను చూసి నేను ధరించలేనా అని ఎంతో మంది ఈ తరుణములో దేవా నీ ఎదుటి సాష్టాంగపడి ప్రార్థన చేస్తూ ఉన్నారు. మా జీవితములో ఈ పనిని మేము చూడలేమా, ఈ గొప్ప తరుణాన్ని మేము తరుణాన్ని మేము పొందుకోలేమా అనే విధముగా ఎంతో మంది ఈ సాయంకాలము నీ సన్నిధానములో నీ ఎదుట మోకరిల్లి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి, ప్రతి ఒక్కరిని కూడా తాకండి దేవా. ప్రతి ఒక్కరి మనసులలో మీరు సమాధానము చెబుతూ వారి విశ్వాసమును బలపరచండి దేవా. మరలా మరలా వారు నీ సన్నిధానములో తండ్రి నిస్సందేహముగా నిరుత్సాహపడక ప్రార్థన చేసేటటువంటి వ్యక్తులుగా మలచుండి తండ్రి. తద్వారా ఇదిగో దేవా నీ దివ్య సప్రసాదమునకు ఈ ఆలయముకు ఉన్నటువంటి ఘనమైనటువంటి బలమైనటువంటి క్రియల ద్వారా వారు బలపరిచేటటువంటి గొప్ప ఆలోచన వారికి ప్రసాదించు దేవా. ఇక్కడ గుమికూడిన ప్రతి ఒక్కరిని కూడా దీవించండి తండ్రి. ఆధ్యాత్మికముగా, ఆరోగ్యపరంగా, బాహ్యముగా దేవా చేస్తున్నటువంటి వృత్తులను బట్టి ఇదిగో దేవా వారు తీసుకుంటున్నటువంటి మానసికమైనటువంటి అవరోధాలను బట్టి దేవా వారిని ఇదిగో తండ్రి విముక్తులను చేయండి ప్రభువా. భారము చేత అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని అనేక మంది జనులకు ఆహ్వానం ఇచ్చారే, ఆ ఆహ్వానం చొప్పునే ఈ రాత్రి కాలము నీ బిడ్డలను దీవించమని వేడుకుంటూ ఉన్నాము. ఇదిగో దేవా వారి కుటుంబాలను ఆశీర్వదించండి. బిడ్డలే కానీ, ఉద్యోగ స్థితిలో ఉన్నవారే కానీ ఇదిగో దేవా దూర ప్రాంతాలకు వెళ్ళాలి, త్వరగా నా జీవితంలో స్థిరపడాలి అనే కాంక్షతో ఎంతో మంది పలు విధాలుగా నీకు సేవ చేస్తూనే ఉన్నారు. యువతులుగా తండ్రి, మధ్యస్థ వయస్కులుగా దేవా దేవాలయములో నీకంటూ ఒక ప్రత్యేకతను కల్పించే విధంగా తన జీవితాల్లో ఏదో విధంగా సేవను సహాయమును చేస్తూనే ఉన్నారు దేవా. వారి జీవితాలను మరువకు దేవా, నీ అరచేతుల్లో వారిని భద్రపరచుకున్నామని వేడుకుంటున్నాము. ముఖ్యముగా చదువుకున్నటువంటి బిడ్డలకు నీ జ్ఞానమును దయచి, ముఖ్యముగా ఇంటర్ పరీక్షల నిమిత్తము, 10వ తరగతి పరీక్షల నిమిత్తము దేవా బిడ్డలు సిద్ధపడుతూ ఉండగా వారికి నీ యొక్క జ్ఞాపక శక్తిని వసగండి తండ్రి. ఇదిగో తండ్రి వారి మీద ఎన్నో ఆలోచనలు పెట్టుకున్నారు తల్లిదండ్రులు కానీ, ఉపాధ్యాయులు కానీ, వారి మీద ఆధారపడి జీవిస్తున్న సంస్థలు కానీ. ఇదిగో తండ్రి ఎవరిని కూడా నిరుత్సాహపరచగా ఇదిగో ఆ బిడ్డలు మంచి చదువులను చదివి మంచి ఉత్తీర్ణతను పొందుకునటానికి నీ శక్తిని అనుగ్రహమును దయచేయమని వేడుకుంటున్నాము దేవా. ముఖ్యముగా ఉద్యోగాల నిమిత్తము ప్రయత్నాలు చేస్తున్న మా యువతి కోసము ప్రార్థన చేస్తున్నాం. చదివినటువంటి చదువుల నిమిత్తమే గాని ఉద్యోగాల నిమిత్తము తాపత్రయపడుతూ ఉండగా ఇదిగో తండ్రి వారిని కూడా సన్మార్గములో నడిచే విధముగా తండ్రి వారి జీవితాలను నీలో అంటుకట్టుకుని వారికి బంగారు భవిష్యత్తును ప్రసాదించండి తండ్రి. ఇదిగో నేను వ్యక్తిగతముగా స్థిరపడాలి, నేను వ్యక్తిగతముగా ఆశీర్వదించబడాలి, నేనేంటో నేను నిరూపించుకోవాలని తాపత్రయపడుతున్న యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క యువతిని కూడా దీవించండి తండ్రి. వారి నమ్మకాన్ని వమ్ము చేయక నీ అందు ఉన్నటువంటి గొప్ప విశ్వాసమును బట్టి వారి తలంచిన ప్రతిదీ కూడా ప్రభువా ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. అనారోగ్యముతో బాధపడుతున్న వారికి సంపూర్ణ స్వస్థతను దయచేయండి తండ్రి. సంపూర్ణ ఆరోగ్యమును ప్రసాదించమని వేడుకుంటూ ఉన్నాము. సంతాన భాగ్యము లేక బాధపడుతున్నటువంటి దంపతుల కోసము ప్రార్థన చేస్తూ ఉన్నాము దేవా. వారికి సంతాన భాగ్యమును దయచేయండి తండ్రి. వారు ఏనాడు కూడా ఇదిగో నీ సన్నిధిలో
చేసినటువంటి మోపినటువంటి కాంక్షలను ఏ రోజు కూడా నేను పొందుకోలేదు, దేవుడి వలన నేను నష్టపోయాను అనేటటువంటి భావన కాకుండా దేవుని వలనే ఇది సాధ్యమైనది, దేవుని వలన నా జీవితంలో నేను సమస్తమును పొందుకున్నాను అనేటువంటి విధముగా ఆ దంపతుల జీవితమును ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. అలాగే వివిధ తలంపుల నిమిత్తం, వివాహాల నిమిత్తము, స్థిరమైనటువంటి జీవిత నిమిత్తము ఎన్నో అవరోధాలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా నీ దేవాలయములో నీ సాన్నిధ్యము ముందలా సమర్పిస్తూ వారందరినీ కూడా దీవించమని ఆశీర్వదించమని వేడుకుంటూ, దేవా మరొకసారి ఈ మనవులన్నిటినీ కూడా ఆశీర్వదించి విని మాకు ప్రార్థింప చెయ్యమని ఈ మనవులన్నిటినీ మన ఆదురైన క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. వినయము తోడ ఈ మహా అద్భుత వరహాని శిరమును వంచు వినయము తోడ నూతన ధన ప్రజ్వలింప గుప్తము నీదు ఆదవు గ్రహించగలుగు విశ్వాసమిద దైవ రహస్యం శిరమును వంచు వినయము తోడా పరమపిత మా పాలక జయము జయము రక్షక యేసువునకు పరమ పవిత్ర స్పిరితు సాంతుకు యుగ యుగ మునకు స్తుతి కలుగుతం శిరమును వంచుడి వినయము తోడా ఈ మహా అద్భుత వరమాని శిరమును వంచుడి వినయము తోడా పరలోకము నుండి నీ ప్రజలకు దివ్యాహారమునిచ్చితిరి. ఇందులో మాధుర్యము నిండి ఉన్నది. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవ ద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మాకు వసగ చిత్తగించితిరి. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవి చూడను. యుగ యుగములు జీవించుచు పాలన చేయు ఏలిన వారా మాకు అనుగ్రహించండి. ఆమేన్.
మధురము గల వారి నామము నిజ దేవ మనవుడైన యేసు పావనమైన వారి నామము యేసు యొక్క దివ్య హృదయం యేసునాథుని పవిత్ర రక్తం పీఠము యొక్క పరిశుద్ధ దేవద్రవ్యను మనమంతుడు వెంచేసియుండు యేసునాథుడు ఓదార్చువారైన స్పిరితు సాంతు దేవుని తల్లి మరియ మాత మేరీ మాత యొక్క అవలోకవం కన్య కన్యో వారి నామము ఆమె యొక్క మోక్షారోపణము మరియ భర్త యోసేపు గారు తమ దూతలయందును అష్టశిష్టులయందును దేవుడెప్పుడు ఘనముగా స్తుతింపబడునుగాక దేవుడెప్పుడు ఘనముగా స్తుతింపబడునుగాక దేవుడెప్పుడు ఘనముగా స్తుతింపబడునుగాక. పరలోకపు దారిన నడిపే వందనమి మరియమ్మ వందనం వందనం మరియమ్మ వందనం శుభకర మాత మరియమ్మ మాకు వేడగరావం గుణగల కొండలు కానపల్లిగా మలచిన ఓ అమ్మా నీ దివ్య సుతుని మహిమను మాకు ప్రార్థించుము తల్లి గుణగల కొండలు కానపల్లిగా మలచిన ఓ అమ్మా నీ దివ్య సుతుని మహిమను మాకు ప్రార్థించుము తల్లి. యేసు ప్రభుని దివ్య వాగ్దాతములకు మేము పాత్రలు మగనట్లు సర్వేశ్వరుని యొక్క పరిశుద్ధ మాత మా కొరకు ప్రార్థించండి. ప్రార్థించుదము. మా యొక్క రాజ్ఞి, మా యొక్క తల్లి, మమ్ము నీకు సంపూర్ణముగా సమర్పించుకొనుచున్నాము. ఈ రాత్రి మా భక్తిని చూపించుటకు మా కళ్ళను, చెవులను, నోటిని, హృదయమును నీకు సమర్పించుకొనుచున్నాము. మాపై మీకున్న అత్యంత ప్రేమ వలన మీ దివ్య కుమారునికి యోగ్యమైన వారసులు మగనట్లు అమర్చితిరి. కావున మమ్ము నీ సొంతము చేసుకొని కాపాడనవదరించండి తల్లి. యేసు మరియ యోసేపు గారా, నా హృదయమును, నా ఆత్మను, నా జీవమును మీకు సమర్పించుకుంటున్నాను. యేసు మరియ యోసేపు గారా, యేసు మరియ యోసేపు గారా, మీ దివ్య సన్నిధానంలో సమాధానముగా ప్రాణవిడుతునుగాక. విశ్వాసులాత్మలు సర్వేశ్వరుని కృపచేత సమాధానముతో విశ్రమింతురుగాక. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. ఆమేన్.